హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటాటో తెలుగు ఛానల్. సో మార్కెట్స్ ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసినాయి అని చెప్పొచ్చు. యాక్చువల్గా అయితే ఫ్రాంక్గా ఈవేళ కొంచెం మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. నిన్న కూడా చాలా ఫ్లాట్. బట్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, క్యాపిటల్ మార్కెట్స్ కొన్ని స్పెసిఫిక్గా నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50లో బాగా పెర్ఫామ్ చేసినాయి. అండ్ మనం ఇండెక్స్ సైడ్కి వస్తే, ఇండెక్స్ నేను చెప్పాను కదా, అదే రేంజ్లోనే ఉంది ఫ్రెండ్స్. ఏం మూమెంట్ ఏం లేదు యాక్చువల్గా. అందుగురించే నిన్న కూడా నేనేమి వీడియో చేయడానికి అంత ఇష్టపడలేదు. ఇది మనం చూస్తున్నారు కదా, ఇది నిఫ్టీ 50 ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక స్పైక్ తీసుకురావడం, దాన్ని మళ్ళీ డ్రాప్ చేయడం, సో నథింగ్ కదా. బట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏదైతే ఉందో ఆ సెల్లింగ్ అంతా తీస్తారు ఫ్రెండ్స్. ఓకే, సో రేపు మనకి ఒకవేళ బౌన్స్ కనుక స్టార్ట్ అయితే ఫ్రెండ్స్, ఈ గ్యాప్ ఫిల్కి రేపు పొద్దున్న ఛాన్స్ ఉండొచ్చు అనమాట. అంటే దాదాపుగా 150 పాయింట్స్ పైకి నేనైతే ఇది ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో రేపు చూద్దాం ఎలా ఎండ్ అవుతుందో. ఏదైనా ఇలా అన్నా ఎండ్ అవ్వాలి, లేదా ఓపెనింగే ఇలా వెళ్ళిపోయి కొంచెం గ్యాప్ డౌన్ అయ్యి క్లోజింగ్కి ఇలాగా వస్తుందని అనుకుంటున్నాను. లేదా మండే అన్నా దీన్ని ఒకసారి ఫిల్ చేసేయడం పక్కా. ఓకేనా. ఒకవేళ ఇన్ కేసు ఈవినింగ్ ఇప్పుడు మనకి యూఎస్ మార్కెట్స్ ఏమైనా వీక్గా ఉన్నా, ఏదైనా స్పెసిఫిక్ డేటా, ఏదైనా ఆర్బీఐ కానీ ఏదైనా పాలసీ కానీ మనకి ఏదైనా వచ్చేది ఏదైనా ఉంటే సడన్గా సర్ప్రైజ్ ఉంటాయి కదా. సో అలాంటివి ఏమన్నా వస్తే మటుకి ఒక గ్యాప్ డౌన్ అయ్యి రేపొద్దున్న ఇది ఫిల్ చేసి కింద, యాక్చువల్ ఫిల్లింగ్కి ఏం పెద్ద విషయం లేదు, బట్ ఒక డ్రాప్ వేసి రేపు ఇలాంటి రికవరీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పైకి మళ్ళీ వస్తాడనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే ఈ రెండే. సో బేసిక్గా ఒకటి మూమెంట్ అప్పిచ్చి ఒక స్వింగ్ తీసుకుని, ఒక చిన్న స్మాల్ కరెక్షన్ తీసుకుని డౌన్ సైడ్ ఇలా ఫిల్ చేసేస్తాడు. అలాగే మండే కూడా ఇది ఫిల్ అయిపోతుంది. అప్పుడు ఒకవేళ ఫిల్ అవ్వకపోతే ఈవేళ ఫ్రైడే, రేపొద్దున మండే ఫిల్ అయిపోతుంది. లేదు రేపు ఏమైనా గ్యాప్ డౌన్ స్లైట్గా ఉండి కిందకి ఈ చిన్న వీక్ హ్యాండ్స్ని ఏమైనా తీసేసి మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా గ్యాప్ ఫిల్ చేసేస్తాడు. సో దీస్ టూ థింగ్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టుమారో. ఓకే, ఇది నాకు నిఫ్టీ మీద వ్యూ ఫ్రెండ్స్, రేపు ఇంట్రాడే వరకు అయితే. సో చాలా బెటర్ సిచ్యువేషన్లో ఉన్నాం యాక్చువల్గా మనం అయితే. అండ్ బ్యాంక్ నిఫ్టీ మట్టికి ఎలా చూసినా సరే ఫ్రెండ్స్, సెల్లింగ్ బయింగ్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. 400 పాయింట్స్కి అయితే ఎవ్రీ డే. మీరు లాస్ట్ 3-4 డేస్ చూడండి. ఓకే, 5 మినిట్స్ స్టార్ట్ పెట్టుకుని. ఓకే, సో బేసిక్గా మీరు చూడండి, మీరు సెల్ చేసినా బై చేసినా, కాకపోతే ఏంటంటే స్టడీగా ఉండాలన్నమాట. స్టాప్ లాస్లు పెట్టుకుంటే ప్లేస్ చేస్తే మట్టుకి చాలా ప్రాబ్లం అవుతుంది. స్టాప్ లాస్ లేకుండా చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఎక్సెప్ట్ మెంటల్ స్టాప్ లాస్ పెట్టుకుని తీయడం అనేది ఎంతమందికి మరి చేయగలరు అనేది నాకు తెలియదు. నేనైతే మెంటల్ స్టాప్ లాస్ ఫిక్స్ అవుతాను. కొంచెం దానివల్ల నాకు ఎక్కువ, నేను అనుకున్న దానికన్నా ఎక్కువ లాస్ తీసుకోవడం కూడా జరుగుతుంది చాలాసార్లు. బట్ చాలాసార్లు నేను ఎక్కువ కూడా గెయిన్ చేసింది దానివల్లనే అనమాట. అంటే స్టాప్ లాస్ నేను పెట్టకపోవడం వల్ల ఆ స్నాప్ బ్యాక్ ఒకసారి కిందకి తీసేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు, తెలుసు కదా మీకు. సో స్టాప్ లాస్ హంటింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఫ్లాట్గానే కనపడుతుంది మనకు ప్రైస్ అంతా. బట్ ఇంట్రాడే వరకు చూస్తే మీకు 500 పాయింట్స్, 400 పాయింట్స్, అంటే వర్స్ట్ సినారీలో 300 పాయింట్స్ అయితే వచ్చింది. అది ఎలాగో మీరే చూడండి. నేను టాప్ ఏం తీసుకోవట్లా, ఇక్కడ తీసుకుంటున్నా. అది R2కి వెళ్ళి టచ్ చేసి వచ్చాడు, చూసారు కదా. డౌన్ సైడ్ ఇక్కడ తీసుకుంటున్నాను, మరీ కింద కూడా తీసుకోవట్లా. సో 55,614 నుంచి 55,964, రఫ్లీ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 350 అనుకుందాం. సో 350 పాయింట్స్ మనకి మధ్యలోనే రొటేట్ అయింది, అవునా. ఓవరాల్గా హై లో చూస్తే యాక్చువల్గా 400 పాయింట్స్ ఉంటుంది. బట్ నేను ఇది ఇక్కడ క్లోజింగ్ తీసుకున్నాను, ఇక్కడ కూడా క్లోజింగ్ తీసుకున్నాను. ఓకే, విక్కులు తీలా. సో ఈ బాడీ ఏదైతే ఉందో మధ్యలో మీరు ఇది ఒకసారి చూస్తే 100 పాయింట్లు ఎటు పడితే అటు కొట్టచ్చు. కానీ ఒకటి ఫ్రెండ్స్, నేను దీని గురించి సిరీస్ చెయ్యాలి, ఎక్కడ అసలు చెప్తున్నాను కానీ ఏం అవ్వట్లేదు. బట్ ఇదిగోండి, ఫ్యూచర్స్ నేను ఆప్షన్స్ కూడా చూశాను కదా దగ్గర నుంచి. మనీ కొంచెం ఎర్న్ చేసుకుని క్యాపిటల్ పెట్టుకుని ఫ్యూచర్సే చెయ్యండి ఫ్రెండ్స్. ఎవరన్నా ఒకవేళ ఇది ఇష్టం ఉంటే, F&O ఇష్టం ఉంటే, ఆప్షన్స్లోకి అసలు ఎవడో కూడా దయచేసి వెళ్ళొద్దు. ప్యూర్ గ్యామ్లింగే. ఓకేనా. డికేల్ అంటాడు, థేటా అంటాడు, గామా అంటాడు, స్ప్రెడ్స్ అంటారు, వాట్ నాట్, అన్నీ ఎవ్రీ నాన్ సెన్స్ ఈజ్ దేర్. బట్ ఇట్స్ ప్యూర్ ఒకటే సింగిల్ వర్డ్, గ్యామ్లింగ్. ఓకే, ఈవెన్ ఆప్షన్ సెల్లింగ్ కూడా ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, అందరూ పోతున్నారు, రైటింగ్ వాళ్ళు కూడా. మీరు లాస్ట్ 2 months చూడండి, ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళు కూడా చాలామంది పోయారు. ఓకే, నథింగ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఆప్షన్స్. సో లెట్ మీ కమ్ డౌన్ టు ద సేమ్ పాయింట్ అగైన్. ఫ్యూచర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ మీద వర్కౌట్ అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ ప్రాబ్లం ఏంటంటే
మనకి ఎక్కువ క్యాపిటల్ కావాల్సి వస్తుంది, బట్ ఇట్ విల్ వర్క్. బట్ ఎట్ ద సేమ్ టైం దానిలో కూడా రిస్క్ ఉంది, బట్ ఆప్షన్స్తో కంపేర్ చేస్తే మ్యానిపులేట్ చేయడానికి చాలా తక్కువ ఉంటుంది. ఒక ట్రెండ్ కొంచెం పట్టుకున్నా కూడా ఒక 50 నుంచి 100 పాయింట్స్ బుక్ చేసుకోవడం కొంచెం ఈజియెస్ట్ వే అనమాట, బెటర్ వే. మనం కష్టపడేదానికి బెటర్ వే ఉంటుంది, బెటర్ రీజన్స్ కూడా ఉంటాయి, బెటర్ లాజిక్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఓకే కంపేర్ టు ఆప్షన్స్. సో ఇక్కడ ఇది, అండ్ అట్ ద సేమ్ టైం హోల్ పాయింట్ మీరు చూస్తే అదే రేంజ్ కదా. నేను ఇక్కడ చెప్పేది ఏమన్నా మీకు చార్ట్ కనబడిపోతుంది కదా, ఇదిగోండి ఇదే రేంజ్. ఓకే, సో ఎక్కడైనా ఒక డ్రిప్ వచ్చినా కూడా మళ్ళీ కొంటున్నారు వీళ్ళు, ఏదో చేస్తున్నారు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో లెట్ దెమ్ ఎక్స్పెక్ట్, బట్ ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి, మనకి చెప్పకుండా ఎలా అయితే మార్కెట్ని ఒక్కసారి మార్చ్ నుంచి 9th మార్చ్ 8th ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళారు కదా, అలాగే పైకి తీసుకెళ్ళి మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి ఇలా తీసుకొచ్చి ఇలా కొడతారు ఫ్రెండ్స్. ఓకే, పక్కగా కొడతారు, ఇది నేను మీకు చెప్తున్నాను కదా, మళ్ళీ పక్కగా కొడతారు, ఇలా బౌన్స్ అవుతుంది, డ్రాప్ కూడా వస్తుంది. ఓకే, ఇవన్నీ వెయిటింగ్లో ఉన్నాయి. ఓకేనా, సో అప్పుడు ఆ కరెక్షన్ ఇదేదైతే అవుతుందో మళ్ళీ మనకి ఒక ర్యాలీ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 45,000 మట్టికి మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం 55,700లో ఉన్నాం, 57,000 వెళ్తే ఇంకా ట్రాప్ చేయాలనుకుంటే 58,000 ఇక్కడ వరకు మట్టికి వెళ్ళటానికి స్కోప్ క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే, క్లియర్గా ఉంది. ఓకే, పుష్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడన్నా కూడా పైనే తీసుకెళ్ళి ఇరికిస్తారు రీటైలర్స్ని. ఓకే, చెప్పి తర్వాత టీవీ న్యూస్ ఛానల్స్లో అందరూ కూడా పోటుగాళ్ళు ఉంటారు కదా, యాంకర్స్, వాళ్ళందరూ వచ్చి ఓకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఎస్ఐపిస్, మ్యూచువల్ ఫండ్స్, సో ఇదంతా మనకి చెప్తారనమాట. సో అది అలా ట్రాప్ అవ్వడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు 57,500 దగ్గర నుంచి సెల్లింగ్ స్టార్ట్ చేసుకోవడం చాలా బెటర్. ఓకే, కానీ ఇప్పుడు నాలాంటి ఎలా చెప్తున్నాడంటే స్మార్ట్ మనీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ వాళ్ళందరికీ తెలీదా? సో కానీ వాళ్ళు ఏం చేయలేరు, ఆబ్వియస్గా ఏం చేయలేరు. మార్కెట్ని కిందకి తీసుకురావాలనుకున్నప్పుడు మార్కెట్ మేకర్స్ ఖచ్చితంగా కిందకి తీసుకొస్తారు. ఓకే, స్మార్ట్ మనీ కూడా అప్పుడు ఫాలో అవ్వాల్సిందే దాన్ని. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నేను ఎందుకు ఇది చెప్పానంటే సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, డైలీ టైం ఫ్రేమ్లో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి అంత దూరంగా ప్రైస్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ఎక్స్పెక్ట్ ఏ షార్ప్ కరెక్షన్, బట్ ఆల్వేస్ సీ దట్ అప్ సైడ్ తీసుకెళ్లే కిందకు కొడతాడు, అంటే 1000-1500 పాయింట్ల పైకి తీసుకెళ్లే కిందకు కొడతాడు అనమాట బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఎందుకంటే ట్రాప్ అనేది ఎప్పుడు కూడా మనకి చెప్పకుండా ఇరికించి మనం ఇరుక్కున్నాం అనేది మనకి ఇరుక్కున్న తర్వాతే తెలుస్తుంది, అంటే క్లోజింగ్లో, ఆల్మోస్ట్ డే క్లోజింగ్లో తెలుస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ రోజు గ్యాప్ డౌన్ వేస్తారు కాబట్టి. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు లైవ్లో చూపించాలంటే ఇదిగోండి, ఇక్కడ ఇలాగ ట్రాప్ వేసుకుని ఇలా గ్యాప్ డౌన్ ఇస్తాడు, ఇలా ఇంకో గ్యాప్ డౌన్, ఇంక ఇక్కడ మనం వదిలేస్తాం అనమాట, లైట్లే మళ్ళీ బౌన్స్ అయిన తర్వాత తీసుకోవచ్చు, ఎంత లాస్ ఎందుకని, గ్యాప్ డౌన్లు, బట్ సస్టైన్ అయ్యి పైకి రావడానికి ఎంత టైం పడుతుంది చూడండి ఇక్కడికి మళ్ళీ. ఓకే, సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇలాంటి డ్రాప్లు వస్తే ఇక్కడ మళ్ళీ ఇంకొక మనకు 3-4 months వరకు పైకి రానివ్వడు, అంటే 4 months వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 months వెయిట్ చేసి గెలిగినోడు వెయిట్ చేస్తాడు, లేదా లాస్ బుక్ చేసుకుని మొత్తం ఎగ్జిట్ అయిపోతారు, ఒక 90% ఎగ్జిట్ అయిపోతారు అనుకోండి. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. థ్యాంక్ యూ.